ఎవరితో గొడవ పడుతున్నా? నేను అలా వస్తుంటే అమ్మా 3 అడుగులు లేడే ముండా కొడుకు నన్ను చూచి చింతామణి చిరు చిత్రపరు శ్రీహరి కొర్రంటాడు. ఒట్టి రౌడీలట ఈ ఊరు వాళ్ళు. ఈ ఊరు కుర్ర వాళ్ళు రౌడీలా? ఇంతకంటే పెద్ద పెద్ద రౌడీలే నా మంచ కొడుకు కట్టవుతా పడేసాను. తెలిసిందా నా సంగతి? అమ్మా ఏం చేస్తున్నావే? అమ్మా ఏం చేస్తానమ్మా, ఆ కృష్ణుని ధ్యానిస్తూ పాడుకుంటూ ఆడుకుంటున్నాను. అస్తమానం కృష్ణారామ కృష్ణారామ గానీ నా మాట నీకు ఇంత నాటుకుంది అమ్మా. ఏ మాటమ్మా? పొట్లకాయకు బొచ్చు పురుగు పట్టినట్టు పట్టాడే ముండా కొడుకు. ఎవరు? ఆ భవానీ శంకరాన్ని ఇంత ట్రీట్ చేయాలని ఎన్నిసార్లు చెప్పానే అమ్మా. ఏమ్మా? అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతలోనే ఆవలకు కొట్టలేక చూస్తున్నానమ్మా. ఇది ఎక్కడ చోద్యం అండి? మా ఇంటికి వచ్చేవాడు మాకు సొమ్ము పెట్టక మా చేత పెట్టించుకుంటాడా? అయినా ఎంత పెట్టాడమ్మా? ఎంత పెట్టాడేమిటి నీకు తెలీదా ఏంటి? మర్చిపోయానులే, చెప్పమ్మా. అంటే నీకే పెట్టాడమ్మా. ఏం పెట్టాడమ్మా? వగలను వలపులు వచ్చేసి తొలినాడ తిరగని పెంచి ఎత్తేసినారు. అమ్మీ, సాయంకాలం నేను పవిటి కొంగు ఇలా వదిలితే 3 పిచ్చాసుపత్రిలో చేరారమ్మా. పిచ్చి అంటే అలా ఉండాలి కానీ ఇదేం పిచ్చే? అవునమ్మా. గురుజు రాజబాబు గారితో 3 ఎకరాలు అరగంటలు అమ్మిచ్చానమ్మా. నీకు 3 నెలలు పట్టిందమ్మా. అవునమ్మా. పట్టు పుట్టమలకని ఇల్లు విక్రయం చేయించున్నాను. మంచి పని చేసావు. ఏ కొంప లేకొచ్చి మన కొంపలోనే పడి ఉంటాడు ముండా కొడుకు. పొమ్మన దాకా పోడమ్మా. దివెచ్చములకని తిరువెండములకని పెళ్ళాము నగలు మా పేచనాను. ఇది ఒట్టి మాట. పెళ్ళా నగలు మన కోసం అమ్ముతారమ్మా. త్రాగుడు కోసం ప్యాకెట్ కోసం అమ్ముతారు కానీ పెళ్ళా నగలు మన కోసం అమ్మరే. అమ్మాడమ్మా. అమ్మరమ్మా. పనసరాలకై పట్టు పుట్టములకని ఇల్లు విక్రయం చేయించున్నాను. అతని కడగోన ద్రవ్యం ఎట్లు మనకు దక్కునమ్మా. ఈ శ్రీరంగ నీతిలే నిన్ను చేర్చుచున్నవి. లేకున్నా నీకున్న అందమునకు, నీకున్న చందమునకు, నీకున్న తెలివికి కాస్తలోటు లేకపోతే లక్షలు గడించమే అమ్మా. నేను చూస్తే ముసల్దాన్ని అయ్యాను, చిత్ర చూస్తే చిన్నది. నీవు వయసు మీద ఉన్నావు. ఆ జడగట్టలేదో పిల్లల మీద వేసుకొని లక్షలు సంపాదించమంటే అయినా సానితనం అంటే ఇలా చేస్తారమ్మా. సానితనం అంటే విత్తమున్నంత వరకు నెవిటుని మనము కోరినెత్తిపైకెక్కించుకొనగవలయు. అమ్మీ, అతగాడి దగ్గర డబ్బున్నంతసేపు ఏం బాబుగారు బొత్తిగా దర్శనాలే లేవే నాయనా, ఇటు పక్కన ఆటమేమో అనేసారే, బొత్తిగా నల్లపోస అయ్యారంటూ పలకరించాలమ్మా. వాడి దగ్గర డబ్బు అయిపోయిందని తెలిసిన తర్వాత విత్తముడిగిన తోడనే బిడియముడిగి ఛీ పో అంటూ కుక్క నవ్వోల బయటకు నెట్ట వలయు. పో 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 పో. అమ్మీ, అమ్మా కుక్క అంటే మన ఇంటి కుక్క. చిచి చిచి, మన ఇంటి కుక్కని ఎందుకు కొడతావమ్మా? చలికాలంలో వచ్చి పొయ్యిలో పడుకుని చూడు గజ్జి కుక్క, దాన్ని కొట్టినట్టుగా చీపోముండా కొడక చీపోముండా కొడక చీపోముండా కొడక అని తరిమి కొట్టాలి. అయినా సానితనం అంటే ఇలా చేస్తారు గాని ఇదేమిటమ్మా నా చట్టు బండలతనము. అవునమ్మా. పోనీలేమ్మా, మరి నీ కాలంలో ఎలా చేస్తావు? అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకే? అయ్యో సిగ్గు ముంచుకొచ్చింది. పర్లేదులే చెప్పమ్మా. అయ్యో తల్లి కూతురు మాట్లాడుకునే మాటలు అమ్మా. తల్లి నువ్వు కాకపోతే నాకు ఎవరు చెప్తారు చెప్పమ్మా. చెప్పాలి ఈ పిల్లకి. నేను సాని వృత్తి చక్కగా చేస్తున్న రోజుల్లో ఈ ఊర్లో ఏ మగవాడమ్మా పెళ్ళాలతో కాపురాలు చేసింది? అంత మగవాళ్ళే ఉన్నారే. అందుకే అన్నానమ్మా, అందరిని తీసుకొచ్చి మన ఇంట్లో కట్టిపడేశానమ్మా. ఎన్ని కొంపలారిపోయాని.
ఎన్ని దీపాలు ఆర్పాను, అయ్యయ్యో. ఎన్నో కొంపలు తగలబెట్టి ఇలా తయారయ్యానమ్మా. అమ్మి ఎవరెవరు వచ్చేవారో తెలుసా? ఎవరెవరు వచ్చేవారమ్మా? చేగోడి వెంకటరత్నం గారు అయితే మన ఇంట్లోనే ఉండేవారమ్మ పొద్దుగూకులు. ఏంటి చేగోడి వెంకటరత్నం గారు? అవునమ్మా. అయ్యో వారు పాపం కదంటమ్మా. నాకు ఎక్కడెక్కడ చీరలు నచ్చవని చీరాల నుంచి తెచ్చారమ్మా. ఇంకా మెరుపు దగ్గర చీర. నేను ఇంకా బెనారస్ నుంచి అనుకున్నా. లేదమ్మా, చీరాల నుంచి తెచ్చారు. అదే చీరలా కనపడుతుందమ్మా. అదేనమ్మా. శ్రీనివాసరావు గారు అయితే అచ్చం మన ఇంట్లోనే ఉండేవారమ్మా. అచ్చంగా అచ్చంగా. అయ్యో అదియునుగాక కడిలోపి అయినను కరిగించి కొసరి క్షణములో 100,000 గుంజినాను. అమ్మి కడులోబి అంటే తెలుసా? ఎవరమ్మా? ఎంగిలి చెత్తో కాకిని కూడా కొట్టడే ముండా కొడుకు. మెతుకులు రాలుతాయని భయం. వారి దగ్గర కూడా 100,000 లక్షలు గుంజానంటే నమ్ము. పులి పులనంగానే భయపడ్డావా? వినమ్మా, పులంటే అడవుల్లో తిరిగే పుల్లు కాదమ్మా, మన మధ్యలోనే ఉంటారు పులి లాంటి మగవాళ్ళు. పైన 500 కాగితం పెట్టి లోపలన్నీ తెల్ల కాగితాలు పెట్టి తిరుగుతా ఉంటారు పుల్లాంటి మగవాళ్ళు. అదమ్మా. ఎలా వస్తారు అనుకుంటున్నావు? ఎలా వస్తారు? రాజు వెడల రవి తేజముల అంటూ వచ్చే పులిలాంటి మగవాళ్ళను కూడా పిల్లిని చేశానంటే నమ్మవే. కోటీశ్వరుండైన గుమ్మములోన కాలిడ పతిరును చేసి విడచినాను. అమ్మి మనం ఇందాక వస్తుంటే అక్కడ అంతా బిచ్చగాళ్ళు ఉన్నారు, చూసావా? వాళ్ళంతా ఎవరనుకున్నావు? ఒకప్పుడు ఈ ఊరి జమీందారులమ్మా. జమీందారులు భిక్షటన చేస్తున్నారు. అయ్యో అయ్యో పాపమమ్మా. ఎందుకని అడగవేమిటి? మన ఇంటికి వచ్చారా అలా అయ్యారమ్మా. అమ్మి పరమ నైష్ఠికుడైనా అంటే తెలుసా? పరమ నైష్ఠికుడు అంటే వారి చేత్తో తినవండి, వీరిస్తే ఇది ముట్టుకోవండి, వారు పెడితే అస్సలు భోంచేయమండి అంటారు. సాయంకాలం ఆ పానీపూరి దగ్గర పోయి లొట్టలు వేసుకుంటూ తింటారమ్మా. అలాంటి పరమ నైష్ఠికుడై. నైష్ఠికులు అంటే పానీపూరి తినేవాళ్ళ. పడదీసి నోటను పెట్టి ఎంగిలి తినిపించినాను. అమ్మా పరమనైష్టికులు అలాంటి వారు. పరమనైష్టికులు అంటే సద్బ్రాహ్మణులమ్మా. అలాంటి వారు మన ఇంటికి ఎందుకు వస్తారమ్మా? అయ్యో వారికి ఇప్పుడు ఆ యావ ఎక్కువగా ఉంది వాళ్ళకి. ఏంటి వాళ్ళకేనా? విన్నారంటే ఇద్దరు అంతా వద్దులేమ్మా, అంత పని ఎందుకు? అమ్మి వాళ్ళకి ఎంగిలి పెట్టానే. నా ఎంగిలి ఏమిటే? నా ఎంగిలి అంటే నీకు బొత్తిగా లెక్కే లేకుండా పోయిందో. ఆ రోజుల్లో అవార్డు పురుగు మందైనా దొరికేది కానీ నా ఎంగిలి దొరికేదా అమ్మా? అమ్మి మనం కాశీ వెళ్ళి తీర్థం పట్టుకొచ్చినా వాళ్ళకి రుచించదమ్మా. మనం ఇంత బందరం మిఠాయిలటు ఊరికి ఒక్కు అంటూ తినిపారేరా ముండా కానీ ఇస్తే లొట్టలు వేసుకొని మరీ తినిపారేస్తారమ్మా. ఎంగిలి తినేవాళ్ళు కూడా ఉంటారే పాడు. అన్ని చేశానమ్మా, అంత సంపాదించానమ్మా, అంత చేశాను తల్లి. అమ్మా అమ్మా అంత సంపాదించావు, ఇంత చేశానంటున్నావు కదా. అవునమ్మా. నేను పెద్దదాన్ని ఒకసారికి మన ఇంటి పూచికి పుల్లేని లేదు కదమ్మా. మరి అదంతే ఇప్పుడు ఏం చేసావు చెప్పవే. అడిగానమ్మా. ఎందుకే అంత నీరసంగా ఉన్నావు? నా ఇన్నేళ్ల జీవితంలో నేను పొరపాటు చేశాను. ఏమిటది? పూర్వం మన ఇంటికి ఒక విటుడు వచ్చేవాడమ్మా. ఒక్క విటుడు అంటే ఎంతో మంది వచ్చేవారు, వారిలో వీడు ఒకడు. వంకాయల వెంకటరామయ్య గారని. అయ్య టాకుటి కిసిపేట ఆసుపడ్డాడు పడేవాడమ్మా. ముక్కపడ్డట్టుగా వచ్చేవాడు. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అందంగా అలంకరించుకొని వచ్చేవాడు. ఇతగాడి దగ్గర ఎంత డబ్బు ఉందో, ఇతగాడు నాకెంత ఇస్తాడని ఏమి ఆశపడేదాన్నమ్మా. అప్పుడప్పుడు జేబులో చేయి పెట్టేవాడమ్మా. పెట్టేవాడు. డబ్బులు తీస్తారు కాబోలు అనుకున్నానా, అరగంట గోక్కొని చేయి బయటికి తీసేవాడు. దుర్మార్గుడికి అన్ని దిక్కుమాలిన రోగాలు ఉన్నాయి. నా టీవీ చేయ గజ్జి తాము అన్నీ ఉన్నాయట ముండా కొడుకు. తెల్లవారులు ఆడేవాడు కానీ ఒక్క పావలా తీసి చేతిలో పెట్టాడా. ఎవరో చెబితే విన్నా వీడికి కాస్త తాగుడు అలవాటు చేస్తే కాస్త డబ్బులు ఇస్తాడని. నువ్వు త్రాగుడు కూడా అలవాటు చేస్తావా? అమ్మి డబ్బు కోసం చేశానమ్మా. ఆయన గారిని పిలిచి బాబు గారు కొంత వేసుకోండి అంటానా. వేసుకోమన్నావే? ఆయన అంటాడు, శ్రీహరి నువ్వు వేసుకుంటేనే నేను వేసుకుంటాను, నీకెక్కితేనే నాకు ఎక్కుతుంది అని కూర్చున్నాడమ్మా. ఏమిటది? కిక్కు. ఓ కిక్కా? అమ్మి ఈ మందుకో దిక్కుమాలిన రోగం చచ్చిందమ్మా. అప్పు చేసైనా తాగుతాం కానీ తోడు లేకపోతే తాగలేమమ్మా. తెల్లవార్లు కూర్చొని మొదట అతనికి ఇంత గ్లాస్ ఇచ్చానా, నేను 2 గ్లాసులు తాగానమ్మా. ఏంటమ్మా ఆయనకేం ఇంత గ్లాస్ ఇచ్చావు? నువ్వు 2 గ్లాసులు తాగావు? 2 గ్లాసులు తాగానమ్మా. అందులో ఉన్న మహత్యం అలాంటిది తల్లి.
తర్వాత ఆయనకి ఒక సీసా ఇచ్చానా, ఆ. నేను 2 సీసాలు తాగానమ్మా. తేలిపోయింది పో. అతనికి ఒక బిందెడు ఇచ్చానా, బిందె కూడా ఉందా? నేను 2 బిందెలు తాగానమ్మా. వామ్మో. అలా ఇద్దరం తెల్లవార్లు సీసాలు ఎదురుగా పెట్టుకొని, నువ్వు వేసుకో బాబు గారు, మీరు వేసుకోండి, శ్రీహరి నువ్వు వేసుకో, నువ్వు వేసుకో, వేసుకో, నువ్వు వేసుకో, వేసుకో, నువ్వు 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 వేసుకో అంటూ తెల్లవార్లు వేసుకునేవాళ్ళమమ్మ. వేసుకొని ఏం జరిగింది? ఏముందమ్మా, ఆతగాడు నన్ను వదిలిపెట్టాడు కానీ ఆ. అతకై నేర్చుకున్న త్రాగుడు అలవాటు మాత్రం నన్ను విడిచినది కాదు. ఆ. సంపాదించిందంతా సారాశీసాలకే సమర్పించానమ్మా. అవునమ్మా. అమ్మి అమ్మా. పడచదివిన ఉండనైనా ఒకటి చెప్తాను వినండి. ఏముంటది? వ్యసనం మనిషికి అలవాటు కాకూడదమ్మా. ఆహా. వ్యసనం మనిషికి అలవాటు అయిందా, ఆ మనిషి సమాధికి వెళ్ళేంత వరకు ఆ వ్యసనం ఆ మనిషిని వెంటాడుతూనే ఉంటుందమ్మా. సర్వలక్షణాలు ఉన్న నువ్వు చెప్పకూడదమ్మా ఈ మాట. అమ్మా. ఇంకెవరైనా చెప్తే బాగుండేదేమో. అందుకే అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఆహా. తల్లి. అమ్మా, వయసులో ఎంత గడిచినాను, వార్ధక్యం వచ్చేసరికి మన ఇంట కూడు గుడ్డ ఉండరాదని మన కులమికి ఒక శాపం ఉందంట కదమ్మా. ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారే? దిక్కుమాలి ముండలు కళ్ళలో నిప్పులు పోసుకున్నారు మాయదారి ముండల లేనిపోయి అని నా కూతురికి దిక్కుమాలి ముండల మీరు నాశనం అయిపోతారు ముండలారు. అమ్మా, అమ్మ కళ్యాణి చెప్పింది, ఇప్పుడు దాకా చెప్పిందమ్మా. పని పాట లేక అన్ని నూరిపోస్తుందమ్మా. మనం తెల్లవాళ్ళు నాట్యాలాడి కాళ్ళాడిచి డబ్బులు సంపాదిస్తున్నామని కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారమ్మా. అమ్మా, ఆ శాపానికి ఇప్పుడు పటిమలే తల్లి. ఎందుచేతను? ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాలు మారినట్టు ఆ శాపానికి ఇప్పుడు పటిమే లేదు. పూర్వపు వీటిలో నాలాంటి వయసు మళ్ళిన వారకాంతను వాడిన పూల వలె మోజూచెడవారు కాదు. అప్పటి వారు. ఇప్పటి వారా? మరి ఇప్పటి వారమ్మా? ఓ ఇప్పటి అలాంటి కుర్రవారు ఏది కురవారు? అదిగో అక్కడ ఉన్నారులేమ్మా. ఒక్క కర్రకి చీర కట్టినమా కంగారు పడిపోతున్నారమ్మా. కరకే. కర్రకేనమ్మా. ఆ. కాబట్టి ఆ శాపానికి ఇప్పుడు పటిమ లేదు కానీ సరే కానీ ఏమైనాడే? ఎవరు? అదేనమ్మా, అదే. ఆ దిక్కుమల్లి ముండకొడికి, ఆ దగురుబాజీ ముండకొడికి, ఆ చెడిపోయిన ముండకొడికి, ఆ పాడైపోయిన ముండకొడికి. ఇంతకి ఎవరే మున్నా కొడుకు? ఎవరు ఎవరు అంటావేమి ఎరగనట్టు ఆ? ఆ భవానీ శంకరం గాడు. భవానీ శంకరం గారు ఏంటమ్మా? భవానీ శంకరం గారు అన్నాలు కాదు. గారా, ఏం చేసావురా ముండా కొడక, నీ పేరు చెప్పగానే కరెంటు ప్లగ్గులో ఏలు పెట్టినట్టు మెలకలు తిరుగుతుంది నా పెద్ద కూతురు. అమ్మి, ఆ. వాడు ఆరిపోయి 6 నెలలు అయింది, ఇంకా వారు వీరు నవ్వారు అంటావి. అది కాదమ్మా, ఏమ్మా? ఈ పూట ఎవరైనా అప్పడిగారంట, వారు తప్పకుండా ఇస్తామని వాగ్దానం చేశారట. ఆ. అందుకే వెళ్ళాడే వారు ఎల్లుడు ఎవరో గారు. అప్పడిగారు? ఆ. వారు తీసుకొచ్చి నీకు ఇస్తారు, ఆ. నీవు తీసుకొచ్చి నాకు ఇస్తావు. ఇలాగా? నేను తీసుకుపోయి నా పోషణ చంపరున్న పళ్ళని రాలిపోతాయి. వాడు మాయ మాటలు నమ్మబోక అని ఎన్నిసార్లు అమ్మా చెప్పేది? నిజంగా మాయ మాట్లాడమ్మా. మాయ మాటలు కాకపోతే అమ్మా తేగలిగిన తోటల్లో ఇదివరకే తెచ్చాడమ్మా. ఆ. ఈ బాధపడుతున్నాడు ముండా కొడుకని మన బాబ్జీ గారు లేరు? బాబ్జీ గారు ఎందుకు లేరమ్మా? ఉన్నారు కదా. ఆ. ఆయన గారు సైకిల్ కొట్టు పెట్టించాడు ముండా కొడుకుతో. పెట్టించాడమ్మా. ఆ, మరి సైకిల్ కొట్టు పెట్టుకున్న ముండా కొడుకు సైకిల్ కొట్టు దగ్గర ఉండాలా? ఆ. గుడివాడ సొంతూరు ఆశలో గొట్టం తిరిగినట్టు దూరితే అప్పులో ఊరుకుంటారు తల్లి. ఏం చేశారు? తనకో సైకిల్ ఎత్తుకుపోయారు. అంతా ఎత్తుకుపోయారా? అంతా ఎత్తుకొని పోయారు. మరి ఆయనకే మిగిలింది? ఆయనకి ఏమిటమ్మా, ఆయనకి నీకు నాకు పనికొచ్చే వస్తువు ఒకటి మిగిలిందమ్మా. ఏమిటి అది? ఏమిటమ్మా ఇంత పొడుగుంటుందంట? ఏంటి ఎంత పొడుగుండేది? గాలి కొట్టే గొట్టం. గొట్టం ఎందుకే? రోజు పిచ్చిదాన పనంతా పంపుతోనే డబ్బు అడిగినప్పుడల్లా నీకు కాసేపు నాకు కాసేపు నాకు కాసేపు నీకు కాసేపు తుస్సు తుస్సు అని గాలి కొడతాడు గాలి ముండా కొడుకు. ఈసారి రాని శంకరగిరి మాన్యాలు పట్టిస్తా ముండా కొడుకుని. అమ్మా అమ్మా అమ్మా, నేనే చెప్పేస్తాను లేవే. ఏమని చెప్తావు? ఏమని చెప్పమంటావా? ఆ. చెప్పనా? చెప్పు. ఏవండి భవానీ శంకరం గారు, గారు డబ్బులుంటే మీ ఇంటికి వెళ్ళండి, డబ్బులుంటే? డబ్బులు లేకపోతేనే మా ఇంటికి రండి అని చెప్తాను. డబ్బులుంటే మీ ఇంటికి వెళ్ళండి, ఆ. డబ్బు లేకపోతే మన ఇంటికి రామా? ఒక్క దెబ్బ కొట్టానంటే నెల్లూరు ఉరుకుతావు చెప్తున్నా. అమ్మా, మళ్ళీ నెల్లూరు కంటే కష్టం అవుతుంది. అలా అంటావమ్మా? డబ్బులుంటే రండి, డబ్బు లేకపోతే పొండి. అయినా ఇన్నాళ్ళు ఒక మొగడితో సరస్వం ఏమిటమ్మా? ఉద్యోగస్తులకు ఒక ఊరా, ఇప్పుడు గతికి ఒక మొగుడు. శనగలు తిని చేయి కడుక్కున్నట్టుగా ఉండాలమ్మా. నిమిషానికి ఒకటి మార్చాలి. అమ్మా ఎవరో పిలుస్తున్నారు, మనం చూసుకొని వస్తాం. విరిసినది వసంతగాను మలపుల పల్లవిగా, వసంతగాను మలపుల పల్లవిగా, మనసే బంగారమై వయసే మకరంగమై అదేదో మాయ చేసింది. విరిసినది
చెప్పమ్మా. చెప్పదలసిన విషయాన్ని చెప్పకుండానే వెళ్ళాను. ఏమిటి? పెద్దిశ్రేష్ఠి గారు లేరమ్మా. ఏ ఆయన పోయారా? ఆయన పోవటం ఏంటమ్మా? వారి కొడుకు సుబ్బిశ్రేష్ఠి గారు ఓ లేరు. ఈయన పోయారా? అయ్యో, అందరూ పోతే మనం మాత్రం ఏం చేద్దామమ్మా? మనం కూడా పోదామా? ఏమిటి మరి? ఆయన గారు తెలగ పిండి తిన్న కుక్కలాగా మన ఇంటి చుట్టూ ఒకటే తారులాట, ఒకటే తారులాట, ఒకటే తారులాట. ఎందుకంట? ఎందుకేముందమ్మా, వారు ఒక అందుకు వస్తారు, మనం ఒక అందుకు రాణిస్తామా? అయినా నాకు అర్థమైంది. ఆయన నీకు ఎక్కడో కనిపించారని చెప్పి. అదేనమ్మా, మొన్న పెళ్లి మెజవాని కచేరీలో వస్తువుల తాంబూలం ఇచ్చినప్పుడు రవ్వంత రంగు చేసినానే. ఎవరిచ్చారా? రవ్వల నెక్లెస్ ఇచ్చాడే. అమ్మో, రవ్వల నెక్లెసే. చెయ్యికి చెయ్యి తగిలితేనే రవ్వల నెక్లెస్ ఇచ్చాడు, ఇక ఒంటికి ఒళ్ళు తగిలితే ఇంకేమిస్తాడోనమ్మా. అమ్మే, ఏమ్మా? ఏమిటమ్మా మరి నువ్వు అంత ఘోరంగా మాట్లాడు? అలా కాదమ్మా, మనం చేసేదే అది కదమ్మా. అమ్మా సరే కానీ, ఆతగాడి ఈసారి నీకు కనిపించినప్పుడు కొత్త డాబా మీద చమక్కుమంటూ కనపడవే. అమ్మా అసలు ఏంటో కానీ ఎప్పుడు చూసినా నన్నే కనిపించమంటున్నావు కదా. పోనీ ఈ ఒక్కసారికి నువ్వే కనిపించచ్చు కదమ్మా. ఓ అబ్బో, నేను కనిపించి 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 ఇలా తయారై, ఇలా నేను కనిపిస్తే వాడేం చేసుకుంటాడమ్మా? పోనీలే, ఎలా కనిపించాలో నేర్పించు మరి. ఎలా కనిపించేదేముందమ్మా? తక్కుచు తళుక్కు మనచు తారవలయు నగుచు. అమ్మి ఒక్కసారి నవ్వవా? నవ్వు నవ్వు. నవ్వులే. ఎందుకు వచ్చింది చింతమ్మ నాటకం తల్లి? చక్కగా మాయల పక్కిన ప్రాక్టీస్ పెట్టుకో, బ్రహ్మాండమైన టికెట్లు దిగుతాయి నాకు. ఏమి నవ్వమ్మా? అలా నవ్వితే ఇటు వచ్చేవాడు అటు పోతాడు తల్లి. అలా నవ్వుతారా? మా నవ్వులలో చాలా రకాలు ఉన్నాయి లేవే. ఎలా నవ్వాలి చెప్పు మరి. బిస్కవాక అంటే అటు పోయేవాడు కూడా ఇటు తిరిగి నన్ను చూసి నవ్విందని మనం ఇంటి వెనక్కి వస్తాడు. అలా నవ్వాలి. అమ్మి ఒక్కసారి దగ్గవా ప్లీజ్. మళ్ళీ దగ్గర దగ్గు దగ్గు. మంచి ఆసుపత్రిలో చూపిస్తా. ఏమి తగ్గే అది? నువ్వు దగ్గమన్నావుగా. అలా తగ్గితే ఈ పిల్లకి క్షయ ఉందో టీవీ ఉందో ఇటు వచ్చినోడు అటు బొమ్మ నా తల్లి. అలా తగ్గుతారా? ఎలా? నేను అన్ని నేనే నేర్పాలి. నువ్వే నేర్పించాలి. అంటే ఉప్పు అంటే నిన్నేరా అని, అంటే ఇలా రారా అని. ఉప్పు అంటే నిన్నేరా అని, అంటే ఇలా రారా అని. అప్పుడమ్మా మనల్ని చూసి ఒక్కొక్కడు భయపడుతూ ఉంటారా? అప్పుడు మన తలలో ఉన్న మల్లె పుష్పాన్ని ఇలా తీసి ఇలా వెనక్కి వేయాలమ్మా. బాబు గారు మా అమ్ముందని భయపడుతున్నారేమో, పెరటి కుమ్మం తలుపులు తెరిచే ఉన్నాయి, వెనక్గా రండి అని అర్థం అమ్మ. అలా చేయాలి. అయినా ఏమిటమ్మా, ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు? ఎప్పుడు ఎరుపు కట్టుకోమంటే తలుకులు పలుకులు, తలుకులు పలుకులు. ఏమిటమ్మా అమ్మా, ఏడిసినట్టే ఉందమ్మా నీ ఫ్యాషను. ఎరుపు ఎందుకు కట్టుకోవాలంటే, ఎరుపు చూస్తే పెద్ద పెద్ద రైళ్లు బస్సులే ఆగుతున్నాయి. ఆప్రాలు వాడంతే అంతే. అమ్మా ఎర్ర చీర ధరించు, శెట్టి గారిని వరించు, కాస్త కష్టమైన భరించు, నీ జన్మ తరించు. అదేంటి శెట్టి గారి దగ్గర ఏముందమ్మా నా జన్మ తరించడానికి? సమస్తం ధనం ఉందమ్మా, అది ఉన్నంతకాలం మనకు లోట్లేదు తల్లి. కాబట్టి అయినా అమ్మా పొద్దుననగా పంపించాను, ఎటుపోయిందే? అమ్మా ఊర్లో అమ్మవారి తిరుగునారు జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళిందేమో. మంచి పని, నా లక్ష్యాలను దానికే వచ్చాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను బజారు పంపించొద్దని? ఏమైందమ్మా? నేను బజారుకి వెళ్తున్నానా, అదిగా అక్కడ ఉన్న కుర్రవాళ్ళంతా నన్ను చూసి ఒకటి హేళన చేస్తున్నారే. ఏమని?
అడుగుతున్నారా? నువ్వేం సమాధానం చెప్పావే? నేను నీ కూతురుగా నీ కూడా గట్టి కొట్టేసుకున్నానమ్మా. అమ్మ ఏమని? నా కళ్ళు చెబుతున్నాయి. అమ్మా అలాగని గట్టిగా సమాధానం చెప్పి వస్తున్నానా? మంచి పని చేసావమ్మా. మరి నేను బజార్లో నిన్ను చిల్లర కొట్టాను అడిగారు. ఏమనమ్మా? బట్టలు కొట్టాను కూడా నిన్ను అడిగారు. ఓ అబ్బో, వీళ్ళందరికీ నేనే కావాల్సి వచ్చానా? మీ అమ్మ శ్రీహరి కుమారి వాణిశ్రీ ముద్ర బేబీ ఏం చేస్తుంది అని అడిగారు. శ్రీహరి కుమారా? ముద్ర బేబా? అవునే. వాణిశ్రీయా? వాణిశ్రీవే. వాణిశ్రీయా? నా బోనశ్రీనా? ఎక్కడ బిగించి కట్టాను కాబట్టి ఇలా ఉన్నాను, కానీ ముడి విప్పితే ఈ జనమంతా ఆగమైపోతారు. ఎందుకు లేవే? అవునా అమ్మా? అమ్మా మరే నేను షాప్కి వెళ్తుంటే వీళ్ళంతా నేను అడుగుతారు కదా, వాళ్ళంతా నాకు ఏమవుతారే? వాళ్ళంతా నీకేమవుతారో ముందు చెప్తాను, కానీ నిన్నెవరు అడగలేదమ్మా? నన్ను కూడా చాలా మంది అడిగారమ్మా. అంతే కదే. నన్ను గుళ్ళ పూజారి గారు అయితే ఇటు రావే అన్నారు. గవ్వ వెళ్ళనా ఇంత పెద్ద చిప్ప నా చేతిలో పెట్టి ఏం చెప్పే? కొబ్బరి చిప్పమ్మా. కొబ్బరి చిప్ప పండిస్తాను నేను రమ్మన్నారే. పండిస్తాను రమ్మన్నారా? ఎందుకోలేమ్మా, ఎందుకు వచ్చిన గొడవలే గాని. అమ్మా అరటి పండిస్తానన్నారా నీకు? సరేలే గాని అమ్మా, పూర్వం అంటే నిన్ను అడిగేవారు కాదు. ఎందుకంటే అప్పట్లో లంగా జాకెట్ వేసుకునేదాన్ని. ఇప్పుడు చక్కగా ఫ్యాషన్ గా తయారయ్యేవాడు ప్రతి ఒక్కరు నిన్ను అడుగుతారమ్మా. నాకు డేట్ కూడా వేసుకుంటున్నారే. మంచి పని చేశారమ్మా. చేశారమ్మా. నా లక్షణాలన్నీ నీకే వచ్చాయి. నేను పోయినా నా వ్యాపారానికి మాత్రం దండగలేదని నాకు భరోసా కనిపించావమ్మా. అమ్మా ఇంకెవరు కనిపించారమ్మా? అమ్మా మరి బజార్లోను పెద్ద పెద్ద వాళ్ళంతా కనిపించారు. వాళ్ళని ఎలా పిలిచేదే ఉందమ్మా? అందరూ తండ్రి సమానులే. నాన్నగారు, బాబాయ్ గారు, పెదనాన్నగారు అనరాదు? నాన్నగారు, బాబాయ్ గారు, పెదనాన్నగారు మరి ఇచ్చేస్తారు. మరి కుర్రోళ్ళని ఎలా పిలవాలి? కుర్రోళ్ళని ఎలా పిలిచేది? అక్కయ్య కోసం వచ్చేవాళ్ళ. బుల్లెట్ బండి మీద వస్తారు. బుల్లెట్ బండి మీద వచ్చేవాళ్ళు. బాగున్నారా బావగారు? ఈ మధ్య కనిపించడం లేదే మామయ్య గారు అని పలకరించాలి. అలాగే హాయ్ బావ గారు బాగున్నారా అని పలకరించాలి. మరి చిన్న చిన్న పిల్లల్ని అలా పిలవాలి. ఇష్టం వచ్చినట్టు పిలువమ్మా. నేను పిల్లనా? పిలువమ్మా. రండి తమ్ముళ్ళు. మనం అన్నయ్య అంటే కాశీలో గోవుని చంపినంత పాపం చుట్టుకుంటుందమ్మా. నువ్వు అన్నయ్య అన్నావు, ఆ మైక్ సెట్ ఆయన అవతలే పడ్డాడు. ఆయన పడిపోయినా లేకపోతే అమ్మా అన్నయ్య అన్నదమ్ముడు వరుస. ఏమనాలో తర్వాత చెప్తాను, కానీ అమ్మి ఇంతకి ఇంకెవరు కనిపించారే? అమ్మా మరి నేను వస్తుంటే మన వీధి గుమ్మాలు ఎవరు? సుబ్బారావు గారంట. ఆయన నల్లగున్నారబ్బా. నల్లగుంటేనమ్మా ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు తల్లి. ఆయన నన్ను పైనుంచి ఎగదిగా చూసాడేమని చేశాడే ముండా కొడుకు. నన్నేం ఏడిచాడు ముండా కొడుకు. వీడి బాబే నన్నేం చేయలేకపోయి నాకు నమస్కారం పెట్టి వెళ్ళాడు. ఆఫ్టర్ ఆల్ వీడు ఎంతమ్మా? అమ్మా వాళ్ళ నాన్నగారు కూడా మన ఇంటికి వచ్చేవారా? ఆ పూర్వం వచ్చేవాళ్ళేవే బోధకాలు రాకముందు. బోధకాలు అంటే ఏంటమ్మా? చెప్పకపోతే రసాలన్నీ దిగి చివరిలో ఇంత లాభం అవుద్ది. అప్పటి నుంచి ఆయన గారు అనుకుంటూ వస్తుంటే బాబు గారు బోధకాలు ఇప్పుడు ఆపండి అన్నాను. ఆయన గారు రావటం మనిషి కొడుకు గారు ప్రవేశిస్తున్నారు. తెలిసిందా బొమ్మ? మరి ఆయన ఎక్కేం చేస్తుంది నన్ను అడిగారా? ఏం చెప్పావే? మేడ మీద గదిలో అలంకరించుకుంటుందని చెప్పేసి. అమ్మాయి అబ్బా ఎంత బాగా డెవలప్ అయ్యావమ్మా. నాకెంత సంతోషంగా ఉంది తల్లి. నా వ్యాపార రహస్యాలని నీకు చెప్తాను. నువ్వు వెళ్ళి ముందు నువ్వు వెళ్ళి అక్కయ్యని చక్కగా ముస్తాబు చేయి. నేను వెళ్ళి ఆ షావుకారు గారిని పిలుచుకొని వస్తాను. అమ్మీ
బజార్కి వెళ్తుంటే చిత్ర ఆయన పక్కలేస్తుంది, చిత్ర ముస్తాబులు చేస్తుందని అందరూ హేళంగా మాట్లాడతారు. నేను చేయనా? చిత్ర పక్కలేస్తుంది అని హేళన చేస్తున్నారా అమ్మా? మనం పదవుల కోసం పక్కలేయట్లేదమ్మా జానడు, పొట్ట నింపుకోవటానికి పక్క వేస్తున్నాం కానీ అమ్మి వచ్చేవాడు నల్లటివాడు కాస్త తెల్లటి పక్క అలాగే అలాగేనమ్మా. అమ్మి అక్క అని పిలు. అమ్మా అక్క, అమ్మ పిలుస్తుంది. చింతామణి, బాగుపడే రోజులు వచ్చాయిరా అమ్మ. పట్ట కలిసిన చేప పైకి తేలింది. నేను వెళ్ళి ఆ షౌకార్ని పిలుచుకొని వస్తాను. అమ్మా, ఏమ్మా? నేను ఈ పాడు వృత్తి చేయనమ్మా. పాడు వృత్తా? పాడికుండ లాంటి వృత్తిని పట్టుకొని పాడు వృత్తి అంటానికి నీకు నోరేలా వస్తుందమ్మా? అది కాదమ్మా, ఏమ్మా? నా తనువు మనసు అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అర్పితం చేసుకుంటానమ్మా. కృష్ణ భక్తి నేను మాత్రం కాదన్నానా? నీ మనసును కృష్ణుని యందు లయించి నీ శరీరాన్ని నాకు విడిచిపెట్టు. ముత్తుకో 1,00,000 చొప్పున 40 లక్షలు వసూలు చేస్తాను ఆ షావుకారి దగ్గర. అమ్మా, ఏమ్మా? నువ్వు డబ్బు పిచ్చి పట్టిందమ్మా, డబ్బు పిచ్చి పట్టింది. అవునే, నాకు డబ్బు పిచ్చే పట్టింది. నేను చచ్చిన రోజు నా నెత్తిని వేసుకొని తగలబెట్టుకుంటాను ఈ డబ్బు. నువ్వెన్ని మాటలని చెప్పమ్మా. ఈ పడుపు వృత్తి చేయడానికి నా మనసు అంగీకరించడం లేదమ్మా. కన్న తల్లిని చెప్తున్నానమ్మా. నేను విననమ్మా. అమ్మీ, నేను నిన్ను కన్న తల్లినమ్మా, బాగుపడిపోతామమ్మా. నేను నీ కన్న కూతురునమ్మా. అమ్మీ, నా మాట వినమ్మా. ఒకటి చెప్తాను వినవే. పసుపు రాసి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన సాని సంసార పదమ్మా. మనకి ఎంద ఉన్నంత కాలమే, మన శరీరం దృఢంగా ఉన్నంత కాలమే సంపాదించుకోగలం. వయసులో కొడుకైనా ఉండాలి, సంపాదించిన డబ్బన్నా ఉండాలి అంటారు. మనకెలాగో కన్న కొడుకులు ఉండరు. కాస్త డబ్బే రేపటి రోజున మన శరీరం అవిసిపోయి రోగాలతో మూలన పడితే పలకరించే దిక్కు లేక, అన్నా ఆకలి అని అరుగుతుంటే పెట్టే దిక్కు లేనప్పుడు ఆ డబ్బే మనకు ఉపయోగపడుతుందమ్మా. నా మాట వినమ్మా, బాగుపడిపోతాం. నువ్వెన్ని మాటలని చెప్పమ్మా. ఈ పాడు వృత్తి నేను చేయలేనమ్మా. చెయ్యు. చింతామణి, చివరిసారిగా చెప్తున్నాను, ఒకటి అడుగుతాను చెప్పవే. ఏమిటమ్మా? అందరిలాగే మనము పుట్టాం కదా, అవునమ్మా, మనకి పిల్లలు పుడతారు కదా. పుడతారమ్మా. కానీ ఈ పిల్లవాడికి తండ్రి వీడు అని చెప్పుకోగలమా అమ్మా? అంతెందుకమ్మా, మీకు మాత్రం తండ్రి ఎవరో నేను చెప్పగలనా? అమ్మా, అమ్మే, ఒకటి చెప్తున్నాను వినవే. వేశ్యలకు మూతులు వాడినా, వేదికలెక్కి బూతులు మాట్లాడినా ఈ సమాజం హర్షించదమ్మా. అయినా మనం పుట్టుకతో వెలయాళ్ళుగా పుట్టామా? 6 నెలల పసిగుడ్డును సైతం మానభంగాలు చేస్తున్న రోజులు ఇవమ్మా. స్త్రీకి రక్షణ ఎక్కడుందమ్మా? ఈ మగవాళ్ళు పశువుల్లా విరుచుకుపడి స్త్రీలను ఎక్కడ నాశనం చేస్తారో అని మనం పుట్టాం. నిత్య సుమంగళ్ళలా బ్రతుకుతున్నాం. మనం మన వృత్తి చేస్తున్నాం, కానీ ఎవడి కడుపులో కొట్టి తినటం లేదు. నా మాట వినమ్మా, బాగుపడిపోతాం. నా జీవితం అంత ఇంతేనమ్మా. మన బ్రతుకులే అంత తల్లి. వద్దమ్మా, నేను ఆ శ్రీకృష్ణుని జానించుకుంటానమ్మా. నేను ఈ వృత్తి చేయనమ్మా, చేయను. అంతా అయిపోయి ఇంతకాలం కని పెంచి పోషించి ఇంత డబ్బును మీకోసం కూడబెట్టినందుకు నాకు ఇచ్చిన బహుమతి చక్కగా ఉంది తల్లి. చింతామణి, చివరిసారిగా అడుగుతున్నాను, వృత్తి చేస్తావా చెయ్యవా? చేయలేనమ్మా. చెయ్యము, చేయనమ్మా. చెయ్యము, చెయ్యము. చిత్ర, అయిపోయింది. శ్రీహరి తన కూతురుతో కులవృత్తి చేయించలేకపోయింది అనే అపవాదు నేను భరించలేను. ఇదిగో ఈ చీర కొంగుతో ఇప్పుడే ఉరి వేసుకొని చచ్చిపోతాను. అమ్మా, మరే నువ్వు చచ్చిపోతే నా పెళ్ళి ఎవరు చేస్తారు? నీకు పెళ్లి నేను చేసింది దాకా ఎక్కడ ఆగావే? వచ్చి అడగానే మా బావగారు. అవునా అమ్మా? భోజనాలు కూడా బాగా పెడతారా? పెడతారమ్మా, బ్రహ్మాండంగా సరే పెడతారు. అయితే సరే అయితే. అమ్మాయి, ఇంకెన్ని కొంపలు అర్పాలి, ఎన్ని దీపాలు అర్పాలి, ఎంతమంది భార్యల మంగళసూత్రాలు పుట్టుకుంది అంపాలి. నేను అప్పుడే చేస్తే అయిపోయిందా అమ్మి? నిజమేనమ్మా, నువ్వు ఎంత మహానటివే బాబు. అమ్మా, అమ్మా, చింతామణి, నేను ఆడమన్నప్పుడల్లా ఆడు, పాడమన్నప్పుడల్లా పాడు, అంతేకాని నీ మనసుకు నచ్చని పని మాత్రం నేను చేయను. నేను నా కృష్ణుడే రక్షిస్తాడు తల్లి, కృష్ణుడే రక్షిస్తాడు. ఇలా రావే, రావే. మరేం చేయనక్క, చెప్తే
చెప్తానప్ప, నువ్వు బాధపడకు. నీకు ఏదైనా వస్తుంటే నన్ను పిలువు. సేవింపవలెనా శ్రీధర విఠులను భావింపవలెనా దేవదేవుడా. సేవింపవలెనా శ్రీధర విఠులను భావింపవలెనా